ఈరోజు ఏంటంటే మనకి ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే అనేది ఉందన్నమాట. ఫ్రీ పాసెస్, లైక్ చాలామంది అప్లై చేసుకుని ఉండొచ్చు అండ్ మేము కూడా అప్లై చేసాం. అండ్ లైక్ ఏం లేదు, వాళ్ళు ఇన్నోవేషన్స్ అన్ని స్టాల్స్ కింద పెడతారు. విల్ గో అండ్ విల్ చెక్ దెమ్ అవుట్. అండ్ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం పాసిబుల్ అయితే మనకు కూడా అక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళవి కానీ నెంబర్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకేంటంటే మనకి ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా వస్తుంటాయి. సో బెటర్ టు గో ద టైప్ ఆఫ్ కైండ్స్. కాబట్టి వీఆర్ గోయింగ్ చెప్పలే కదా హెచ్వైడికి దిస్ వాజ్ అవర్ ఫిట్. అబ్బాయి ఫొటోస్ అని ఉండాలి స్టూడెంట్స్. మీవాడే మీ సార్ గారు మినిమం 50 ఫోటోలు అంట. చెప్పినా అడు సారీ ఫర్ ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ హియర్. సో వీ హ్యావ్ కేమ్ టు ఐఐటి హైదరాబాద్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ అనమాట. ఈ వీడియో ఏం మాట్లాడినా సరే పట్టించుకోకండి. సో ఇంకా మేము అలాంటి ఏమైనా ఇన్నోవేషన్ డేస్ కానీ ఏమైనా ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు మా స్టూడెంట్స్ అందరం కలిపి ఫొటోస్ అవి తీసుకుంటాం కాబట్టి సో ఫొటోస్ అవి తీసుకొని ఫోటోషూట్ అనేది అయ్యాక బస్సు వచ్చే గ్యాప్లో ఫోటోషూట్ అనేది తీసుకున్నాం అనమాట. ఫొటోస్ అన్నీ అయ్యాక బస్ ఎక్కి మేము అంటే ఈవెంట్ అయ్యే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి మీరే చూడండి. మైక్ అవసరం ఉండవా? సో చెప్పాను కదా వాళ్ళు స్టాల్స్ లాగా పెడతారని. లైక్ మన స్కూల్స్లో మనం చేసే సైన్స్ ఫేర్ లాగా ఇలా కొన్ని స్టాల్స్లా పెట్టి అక్కడ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కానీ స్టార్టప్స్ కానీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీ గో అండ్ వీ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. అవి మనకి యూజ్ అవుతాయి. అండ్ స్టార్టప్స్ అయితే మనకి వాళ్ళ డీటెయిల్స్ కూడా దొరకడానికి అవకాశాలు ఉంటాయి. సో గ్రేట్ ఆపర్చునిటీస్. ఇట్లాంటి వాటికి మీరు మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి చూడండి, విచ్ మేక్స్ సెన్స్ ఫర్ యువర్ గ్రోత్ అండ్ కెరియర్. అండ్ కొన్ని కంపెనీస్ అంటే కొన్ని స్టార్టప్స్తో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర కొన్ని వీడియో ఫోటోజెస్ కూడా తీసుకున్నా. అండ్ నాకు మంచిగా అనిపించింది 8-bit కంప్యూటర్. సో మాట్లాడిన కంపెనీస్ వాళ్ళతో వీడియోస్ చూడండి. It is better. So this is the project Param Shakti, which means the power, absolute power source, and we are making this for delivering the different kind of DC voltages and different kind of current levels for performing the electronic experiments. So in your సో ఈ ప్రాజెక్ట్ పరమశక్తి ఏంటంటే ఇట్స్ 3-channel యాంప్లిఫైర్ అనమాట. మనం బేసిక్గా కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ కానీ మన స్కూల్ ఆర్ కాలేజ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కానీ అవి సింగిల్-channel యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఇవి 3-channel యాంప్లిఫైర్ అనమాట. సో ఇది కాస్ట్ ఎఫిషియన్సీగా ఉంటుంది. అంటే ఒక 15,000 కాస్ట్లో వీళ్ళు తయారు చేశారు. నాకు మంచిగా అనిపించుంటే నేను డిప్లొమాలో చదివినప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంకా BEE సబ్జెక్ట్స్ మెయిన్గా వీటి మీద ఉండే నాకు సడన్గా గుర్తొచ్చి నాకు ఇది కొంచెం లైట్గా నాస్టాలజియా అని కాకపోయినా నాకు మంచిగా అనిపించుండే. సో దిస్ ప్రాజెక్ట్ హుక్ మీ సో మచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ద ఆటోమొబైల్ ఇనిషియేటివ్ గురించి వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ డూ వాచ్. లైక్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు క్వశ్చన్ అడుగుతాం. ప్రాజెక్ట్ జస్ట్ ఏంటని చెప్పండి. పర్లేదు బ్రో. అనేది it is a stack where it takes hydrogen gas from hydrogen tank and then it converts it do some chemical reactions and it will convert that into two outputs, which is water vapor and energy. So we take that energy and we run our motors. So this looks very normal, very simple, but to run a motor we need another energy sources. ఎలా అంటే we need batteries, we need ultra capacitors, మనకు ఒక ఎలక్ట్రికల్ కంట్రోల్ యూనిట్ ఉండాలి అవన్నీ మేనేజ్ చేయడానికి. సో దిస్ ఈస్ వెరీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్, proof of concept. Then we are developing my second prototype which is hydrogen adventure motorcycle, which looks very familiar like KTM Adventure 390 and all those things. ఆ segment లో చేస్తున్నాం ఈ present. CNG combustion aitadi, but in this it's a fuel cell, so your chemical form of hydrogen turns into electrical with the help of fuel cell. And that
chemical to electrical. Chemical to electrical. But your wheel output is again a mechanical. So and you asked like what's the motivation of doing something. Panandram Gen Z kada. So what is one common thing that మన చిన్నప్పటి నుంచి చదువుకుంది ప్రతి సబ్జెక్ట్ లో? సస్టైనబిలిటీ. యా, దట్ ఈస్ ఈవెన్ సంథింగ్. నేను ఒక మీమ్ చూసా, 12 years old మీ వెన్ మై టీచర్ టోల్డ్ ఓజోన్ కి హోల్ పడిందిరా అంటే యా మీరు చూసిరు అది? మేము నేను చూసా, అనిపిస్తుంది నారే కరెక్టే కదా అని చెప్పి. సో అంటే అది ఇట్ గాట్ ఇన్కల్కేటెడ్ చిన్నప్పటి నుంచి. 6th లో 7th లో 8th లో 5th class లో మాకు ఈవీఎస్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉండేది, దాంట్లో కూడా సస్టైనబిలిటీ. సో ఎక్కువ టైం దొరికింది దాని చదవడానికి. సో అనిపించింది ఓకే వి షుడ్ వర్క్ ఆన్ సంథింగ్ రిలేటెడ్ టు సస్టైనబిలిటీ అని చెప్పి. సో అగైన్ హైడ్రోజన్ ఇస్ లైక్ ఇంటర్మీడియట్ లో లైక్ వీ హ్యావ్ హైడ్రోజన్ ఇస్ లైక్ మోస్ట్ అబండెంట్, చాలా ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. అండ్ వీ థాట్ ఓకే ఇందులో ఏముంది ఒకసారి చూద్దాం. Previously, some people came with lithium. Yeah, so I mean like lithium is like storage. Hydrogen is it's not it's like an engine. So as long as no fuel, you are giving hydrogen gas to the fuel cell, it will give the electrical output. So which is used to drive the all Sustainability. So basically we have no. So if you see CNG, you have tailpipe emissions. If you see, look at battery. I mean battery and hydrogen are like complementary, but battery is like you need to import. Use very rare materials like manganese, nickel, cobalt, which are again dependent on Africa and dependent on other countries. But hydrogen is like it's like fuel is you can produce from hydrogen, like from water. It's called green. If you produce it from other sources, you have other colors of hydrogen. But long term, it will be very much sustainability. So maybe every district or every mandal might have one hydrogen production unit in the long term. So me కావాల్సిన fuel ni Electrical bikes ki charge stations వచ్చాయి కదా. yeah, atla దీనికి we should need the refueling stations similar to CNG. ఏదో prototypes చేశారు. Yeah, we have one proof of concept, adi a concept model. So it uses the fuel cylinder. We have very small cylinder, we have done it. So right now we are working to upgrade the system. So yeah, Yes, bro. famous అయిపోతామా? ఏవో బ్రో, అంటే నేను ఇప్పుడే బడ్డింగ్ యూట్యూబర్. Okay. సో యూ లిజన్ అబౌట్ దట్ కంపెనీ రైట్, లైక్ అట్లాస్ అనే కంపెనీ అనమాట. ఇట్స్ అన్ ఆటోమొబైల్ ఇనిషియేటివ్. నాకు బాగా నచ్చినుండే, లైక్ సస్టైనబిలిటీ మీద వాళ్ళు వర్క్ చేశారు. సో విచ్ వాజ్ గ్రేట్ థింగ్. అండ్ అక్కడితోనే మేము ఎగ్జిట్ అయిపోయినాం. ఇంకా దాని తర్వాత తీహాన్ అనే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాను, తీహాన్ అనే కంపెనీ దగ్గరికి. అది కూడా నాకు మస్తు అనిపించినుండే. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో దాని తర్వాత వీ ఆల్ వెంట్ ఫర్ ద లంచ్ అండ్ దట్స్ ఫర్ ద వీడియో. మీకు కానీ ఇక్కడ దాకా చూసి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ నో వీడియో ఇస్ టూ లాంగ్. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసి అది కూడా చాలా లాంగ్ వచ్చింది. కానీ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నా ఉద్దేశం. సో hope you guys all will understand and love this video and thanks for watching. Love you all.